డిస్కషన్ చేయాల్సింది అమ్మవారి వైభవాన్ని పునర్వైభవాన్ని మనం ఎట్లా తీసుకురావాలి అనేది ఒక మాస్టర్ ప్లాన్ డిస్కషన్ మనం చాలా క్షుణ్ణంగా ఈరోజు డిస్కషన్ చేయడానికి మనం అందరం ఇక్కడ వచ్చాము. మరియు సమయము నా పేరు తీసుకున్నారు వైస్ చైర్మన్ గారు, కానీ ముఖ్యంగా వారి పాత్రలే చాలా ముఖ్యం. వారు చొరవతో సుమారు ఒక 3-4 మీటింగ్ అయింది. వారి మనసులో స్పష్టంగా ఉంది ఆ కోరిక అని నాకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ 5వ శక్తి పీఠానికి అప్పుడ వైభవం అనేది మనం తీసుకురావాలి. మరి కార్యక్రమాలు కూడా అనుకూలంగా వారు కష్టపడి ఒక 3 సార్లు ఇక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లతో డిస్కషన్ జరిగింది. మరి గోవిందహరి గారికి ఈ గుడిలో చాలా పాత అనుభవం అనేది వారు ఉంది. అమ్మవారి ప్రతిష్ట ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాలు జరిగినప్పుడు కూడా వారు ఉన్నారు. వారి మనసులో కూడా అదే కోరిక ఉందని నాకు తెలుస్తుంది. తర్వాత రోడ్లో కూడా వైస్ చైర్మన్ కాబట్టి మనకి నిధులకి కూడా ఎక్కడ కొరత ఉండదు. మళ్ళీ మేము ఏం చూసామంటే డోనర్స్ ఎంతో మంది కూడా ముందుకు వస్తున్నారు. మన గుడి మాస్టర్ ప్లాన్ పూర్తి స్థాయిలో చేస్తే ఎంతో మంది డోనర్స్ కూడా ఆ మాస్టర్ ప్లాన్ లో కొన్ని ఐటమ్స్ ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు ముందుకు వచ్చి డోనర్స్ అనేది కూడా డబ్బు ఖర్చుగా మనకు ఇస్తారు. తర్వాత ఈ రోజు మనకు అదృష్ట శాఖము ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి రీజనల్ ఆఫీస్ నుంచి కూడా అధికారులు వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ కోఆపరేషన్ లోనే మనము ఇంప్రూవ్ రెస్టోరేషన్ ఆఫ్ ద టెంపుల్ అండ్ మోడిఫికేషన్స్ మనం చేయగలుగుతాం. సో వాళ్ళ సహకారం కూడా నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. తర్వాత స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఉన్నారు. స్టేట్ మ్యూజియం అనేది ఇక్కడ పాత పురాతనమైనటువంటి మ్యూజియం. ఆ మ్యూజియం ని కూడా మన పునర్వైభవానికి తీసుకురావాలి. ఇక్కడ ఎన్నో పాత విగ్రహాలు అనేది మనకి సుమారు 7వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం నుంచి కూడా ఉన్నాయి. అసలు ఇట్లాంటి అద్భుతమైన సైట్ మనకి ఎక్కడ కూడా లేదు. బోత్ స్పిరిచువల్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ఈ సైట్ యావత్తు దేవాలయం. కాబట్టి అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి కూడా మనం అభివృద్ధి అనేది మనం చేయాలి. మహబూబ్నగర్ జిల్లాలో చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి దేవాలయం శక్తిపీఠం అనేటువంటి జోగులాంబ మాతా దేవాలయం. అలాంటి దేవాలయం చాలా దయనీయమైన స్థితిలో గతంలో ఉండేది. కానీ ఆ రోజు కొంతమంది పెద్దల త్వరలో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది ఈ సముదాయం కూడా ఎలాంటి పనులు మనం ఇక్కడ చేపట్టలేమనేటువంటి నిరాశతో చాలా కాలం వెలిపించారు. ఆ సందర్భంలో కొంతమంది పెద్దలు ఢిల్లీలో ఉండేటువంటి పెద్దలు కలిసి పర్మిషన్ తీసుకొని జోగులాంబ మాత దేవాలయం చాలా సుందరంగా తీర్చిదిద్దడం జరిగినది. అలాంటి దేవాలయానికి బాగా పరమేశ్వర దేవాలయానికి ఒక గొప్ప పేరు తీసుకొని రావాలనే ఉద్దేశంతో నేను మేడం గారికి మనం చేసుకోవట్లేదు. కానీ వారు ఈరోజు ఎండోమెంట్ సెక్రటరీగా ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. అదే మాదిరిగా ఎండోమెంట్ కమిషనర్ గారు కానీ ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి మనం ఒకసారి అలంపూర్కి పోయి ఆ జోగులాంబ సన్నిధిలోనే నీళ్ళు కలుసుకొని మన కార్యాచరణ మొదలుకుందాం మేడం ఆదేశించడంలో ఈరోజు మేమందరం రావడం మాట. ముఖ్యంగా నేను గతంలో అనుకున్నాను జోగులాంబ దేవాలయం బాలభువనేశ్వర స్వామి దేవాలయం మెయిన్ రోడ్ నుంచి మన దేశ దగ్గర నుంచి చాలా లోపలికి ఉంది కాబట్టి అంత ప్రాచుర్యం రాలేకపోయిందని కూడా నేను అనుభవిస్తున్నాను. దాంట్లోనే మనం ఈ దేవాలయం కొంచెం మెయిన్ రోడ్డుకు దూరంగా ఉన్న మెయిన్ రోడ్ నుంచి మనం చేయాల్సిన కార్యక్రమం కార్యక్రమంగా వీలైతే మనకు మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనకి గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఉన్న ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి. అలాగే మన లేడీస్ జెంట్స్ ఉత్సవానికి చూస్తున్నాము.